పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. రండి. అనుకూలంగా పెట్టు, మీకు అనుకూలంగా పెట్టు, అనుకూలంగా పెట్టు అన్నాను రా. పిల్లల పాటల పుస్తకాలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నవాళ్ళు తీయండి. పాట సంఖ్య 21. స్తుతులు పాడుదాం, అందరికి వచ్చుగా కలిసి పాడుకుందాం. ఏంటి ప్రైజ్ ది లార్డ్. పిల్లలు బాగున్నారా? లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది వీబీఎస్? ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ వీబీఎస్కి? ఓ వెరీ గుడ్. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు? లాస్ట్ ఇయర్ రాని వాళ్ళు ఎవరు వచ్చారు చెప్పండి. మీరు లాస్ట్ ఇయర్ రాలేదా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అన్ని రోజులు వస్తారా? వస్తారా? రండి, సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఒక పాట పాడుకుందాం. వస్తుందా మీకు ఈ పాట? స్తుతులు పాడదాం యేసు ప్రభువులకు పాట వస్తుందా? రాని వాళ్ళు సెకండ్ టైం పాడినప్పుడు నేర్చుకోండి, ఓకేనా? సెకండ్ టైం పాడతాం కదా, అప్పుడు అందుకోవాలి. అందుకే ఫస్ట్ టైం జాగ్రత్త వినాలి, ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళకి హాయ్ పిల్లలని చెప్పండి. ఎవరెవరు కొత్తగా వచ్చారు చేయొద్దండి. పాత వాళ్ళందరూ హాయ్ పిల్లలని చెప్పండి. నాకు మీకు వినబడ్డదా? మీకు వినబడ్డదా? గట్టిగా చెప్పాలి. వాళ్ళు రేపు రారు, మళ్ళీ ఇట్లా చెప్తే చెప్పండి గట్టిగా. ఓకే, వెరీ గుడ్. ఓకే, హాయ్ టీచర్స్ కూడా హాయ్, ఓకేనా? మా తరపున నుంచి కొత్త వారికి హాయ్. ఓకే, యేసు ప్రభు ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఓకే, పాట పాడుకుందాం. స్తుతులు పాడుదాం యేసు ప్రభువునకు అనే పాట పాడుకుందాం. ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడెదం. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. రాజును మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. రాజును
స్తుతులు పాడెదం. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడెదం. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? కొత్త వాళ్ళకి వచ్చిందా? కొత్త వాళ్ళు పాడతారా? ఈ పాట పాడతామా? మళ్ళీ పాడుకుందామా? మళ్ళీ పాడుకుందాం. కొత్త వాళ్ళకి ఇంకా రాలే, డౌట్ఫుల్గా ఉన్నారు. సరేనా? వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. మళ్ళీ పాడదాం. స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. ఓకే, వెరీ గుడ్. వచ్చింది కదా? మళ్ళీ ఇంకెప్పుడన్నా పాడినప్పుడు పాడాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. మనమందరం వచ్చాం కదా, ఇంకా కొంతమంది రావాలి. ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి చూసారా? అవి నింపబడాలి. సో మనం ప్రేయర్ఫుల్గా ఈ పాట పాడదాం. ఓకేనా? మీరు వచ్చారు కదా, మరి ఇంకా కొంతమంది రావాలి. వాళ్ళ కోసం మనం ఈ పాట పాడదాం. యేసయ్య నామంలో ప్రార్థన పూర్వకంగా పాడదాం. సరేనా? ఓకే. చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడను. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రేమతో యేసు పిలచుచుండే వాద్యములతో పాడుచు వెళ్ళెదం. ప్రేమతో యేసు పిలచుచుండే వాద్యములతో పాడుచు వెళ్ళేదం. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. బైబిలు యేసునకు ప్రియము, బాగుగా దానిని వినెదాము. బైబిలు యేసునకు ప్రియము, బాగుగా దానిని వినెదాము. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. యేసన్నడు కలహించలేదు, మనమెవరి
మనమెవరితో కలహించరాదు, యేసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. అన్న వస్త్రములను మాత పిత సోదరి సోదరులానిచ్చెను. అన్న వస్త్రములను మాత పిత సోదరి సోదరులానిచ్చెను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. కలసి రండి, కలసి రండి, మనమెవరితో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. వచ్చిందా మీకు పాటలు? ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇంకా? బ్యాడ్జెస్ ఎంతమందికి బ్యాడ్జెస్ లేవు? బ్యాడ్జెస్ ఉన్నాయి అందరికీ? రిజిస్ట్రేషన్ పేరు రాయించుకున్నారా? రాయించుకోకపోతే మధ్యాహ్నం లే భోజనం ఉండదు. ఓకేనా? రాయించుకున్నారు అందరూ? ఎవ్రీవన్? టీచర్స్ కూడా రాయించుకోవాలి. ఓకే, అందరు రాయించుకున్నారా? లాస్ట్ మీరు రాయించుకున్నారా? పెట్టుకోండి, జేబు పెట్టుకోండి. రాయించుకున్న వాళ్ళు పెట్టుకోవాలి, సరేనా? ఇటు తిరగండి. ఓకే, మంచి పిల్లలు కదా? మంచి పిల్లలేనా మీరు? యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్? మంచి పిల్లలా? మంచి పిల్లలా? చెప్పండి, మంచి పిల్లలం. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ లేదా? గట్టిగా చెప్పండి, మంచి పిల్లలం, దేవుని పిల్లలం. మంచి పిల్లలం. ఇంకో కొంచెం గట్టి చెప్పరా? మంచి పిల్లలం, దేవుని పిల్లలం. మిమ్మల్ని చూసి బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలి, సరేనా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తండ్రి దేవా తండ్రి దేవా అనే పాట పాడుకుందాం, ఓకేనా? దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా
సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఈ పాట వచ్చిందా? ఎందరికి పాట వచ్చు? కొంతమందికి వచ్చు కదా. సో విల్ రిపీట్ అగైన్. మనం మళ్ళీ పాడదాం ఈ పాట. రెండోసారి పాడినప్పుడు అందుకోండి, ఓకేనా? మైండ్లోకి ఎక్కించుకోండి పాట. వీబీఎస్ అయిన తర్వాత ఈ పాటలు చాలా గుర్తుంటాయి మనకి. ఇప్పుడు పాడకపోతే అప్పుడు గుర్తుండవు. ఓకే, రెడీ? దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ బడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే చాలు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించే. పిల్లలు గట్టిగా పాడండి. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. కొంచెం గట్టిగా. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా ప్రియమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా. బాయ్స్ నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. అందరు కలిసి గట్టిగా. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్. కొత్త వాళ్ళు నేర్చుకోవాలి. ఓకేనా? కంపల్సరీ నేర్చుకోవాలి సాంగ్. మళ్ళీ మళ్ళీ పాడుతున్నప్పుడు పాడాలి. ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. సెకండ్ టైం కంపల్సరీ పాడాలి. నోరు తెరిచి పాడాలి. కొంచెమే తెరుస్తున్నాం నోరు. గట్టి నోరు తెరండి. ఎంతసేపు ఉండగల అట్లా? అందరూ బ్రష్ చేసింది కదా? ఓకే గట్టిగానండి. పాట పాడినప్పుడు కూడా అట్లా గట్టి రావాలి. ఓకేనా? వస్తుందా? ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. ఓకే మీకు లాస్ట్ ఇయర్ సాంగ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఏం సాంగ్ గుర్తుంది? సర్వేశ్వరానా? ఇంకా గర్ల్స్ గర్ల్స్ కొడుకు నాదా? ఓకే 2 సాంగ్స్ గుర్తున్నాయి. బాయ్స్ జూనియర్స్ సీనియర్స్ గుర్తున్నాయమన్నా? లాస్ట్ ఇయర్ సాంగ్స్. వీళ్ళు ఎంతమంది పాత వాళ్ళు? లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు మీరు? ఏమైనా గుర్తున్నాయా?
కోడి కూయగలదు ఎవరు? ఓకే, కూసింది కోడి. అందరు నిలబడండి, ఒక యాక్షన్ సాంగ్ పాడదాం. స్వీటీ షైనీ ముందుకు రండి, యాక్షన్ సాంగ్. కమ్ ఫార్వర్డ్. అక్షయ, ఓకే రండి. బయట ఉన్న వాళ్ళు తొందర లోపలికి రండి, పనులు ముగించుకొని పిల్లల్ని బయట లోపల పంపించండి. టీచర్స్ పిల్లలు బయట ఎవరు ఉంటే లోపల పంపించండి, తర్వాత వెళ్తురు కానీ మళ్ళీ పని ఉన్నప్పుడు. ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ టు ప్లీజ్ సెండ్ ద చిల్డ్రన్ ఇన్సైడ్ ద చర్చ్. బయట ఉన్న వాళ్ళ పిల్లల్ని టీచర్స్ మీరే పంపించాలి, మీ బాధ్యత అది. బయట ఎవరెవరు ఉన్నారు రండి లోపలికి. క్లాస్ పిల్లలందరూ. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడి పోదామా VBSకు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడి పోదామా VBSకు. చేతపడి మమ్మీ డాడీకి టాటా చెప్పి, బైబిల్లో చేతపడి మమ్మీ డాడీకి టాటా చెప్పి, పద 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 జల్ది పోదాము, యేసుని యొద్దకు పరుగున పోదాము. పద 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 జల్ది పోదాము, యేసుని యొద్దకు పరుగున పోదాము. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడి పోదామా పాట పాడ పిల్లలు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడి పోదామా పాటలు యేసుని మాటలు, ఆటలు బైబిలు కథలు. పాటలు యేసుని మాటలు, ఆటలు బైబిలు కథలు. మంచును విజ్ఞానమే పెంచును మన విశ్వాసమే. మంచును విజ్ఞానమే పెంచును మన విశ్వాసమే. పద 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 జల్ది పోదాము, యేసుని యొద్దకు పరుగున పోదాము. పద 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 జల్ది పోదాము, యేసుని యొద్దకు పరుగున పోదాము. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడి పోదామా VBSకు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడి పోదామా VBSకు. పొట్టీలు సరదా పప్పట్లు, చాక్లెట్లు గెలిచే ప్రైజులు. పొట్టీలు సరదా పప్పెట్లు, చాక్లెట్లు గెలిచే ప్రైజులు. ఫ్రెండ్స్తో ఆనందమే, ఫెలోషిప్లో ఆశీర్వాదమే. ఫ్రెండ్స్తో ఆనందమే, ఫెలోషిప్లో ఆశీర్వాదమే. పద 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 జల్ది పోదాము, యేసుని యొద్దకు పరుగున పోదాము. గట్టి పాడండి పిల్లలు. పద 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 జల్ది పోదాము, యేసుని
ఇంకేం సాంగ్స్ గుర్తున్నాయి లాస్ట్ ఇయర్ వీబీఎస్వి? మీరు ఎవరు రాలేదా వీబీఎస్కి? ఓకే, హలలలా. హల్లెలూయా. అందరికి వచ్చు కదా ఈ పాట? ఎంతమందికి వచ్చు? వచ్చిన వాళ్ళు ఒక్కసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. వచ్చిన వాళ్ళందరూ మాతో కలిసి పాడండి. క్లాప్స్ పిల్లలు. Shake another hand, clap a hand next to you. Shake another hand, clap, sing. Sing along. La la la, la 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 la, hallelujah. La 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 la. పాడండి పాట. Hallelujah. La 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 la. Hallelujah. Clap another hand, clap a hand next to you. Clap another hand, clap, sing along. Clap another hand, clap a hand. Let's sing, sing along, la la la. పాడట్లే, గట్టిగా పాడండి. La 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 la, hallelujah. Jesus is a friend next to you. Jesus is a friend, sing along. Jesus is a friend next to you. Jesus is a friend and sing. Sing along, la 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 la, hallelujah, la 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 la, hallelujah, la 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 la, hallelujah, la 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 la, hallelujah. Sing along, shake another hand, clap a hand next to you. Shake another hand, let's sing. Sing along, la la la, la la la, hallelujah. Gettiga, la la la, hallelujah, la 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 la, hallelujah, la 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 la, hallelujah. Clap another hand, clap a hand next to you. Clap another hand, let's sing along. Clap another hand, clap a hand next to you. Clap another hand, let's sing. Sing along, La 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 la, hallelujah, 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 hallelujah. Jesus is a friend next to you. Jesus is a friend next, sing along. Jesus is a friend next to you. Jesus is a friend and sing. Sing along. La 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 la, hallelujah, hallelujah, hallelujah.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ షీట్స్ రేపు ప్రొవైడ్ చేస్తాము, ఓకేనా? సో రేపు చూసి పాడొచ్చు, మీ అందరికీ రేపు ఇస్తాము. ఇప్పుడు మీరు అందరు కూర్చోండి. ఓ ప్రభువా నిన్నే సేవింతుం అనే పాట పాడుకుందాం. థీమ్ సాంగ్. ఇక్కడ థీమ్ చూడండి, మేము యెహోవాను సేవించం. చెప్పండి అందరూ, మేము. అందరు చెప్పాలి, మేము యెహోవాను సేవించదము. ఓకే, ఇంగ్లీష్లో వి విల్, ఈవిల్ కాదు రా బాబు, ఈవిల్ కాదు, వి విల్ సర్వ్ ద లార్డ్. Serve the Lord. వి విల్ We will సర్వ్ ద లార్డ్. ఓకే, ఈ థీమ్ బేస్ చేసుకొని ఈ పాట పాడబోతున్నాం. అందరు అటెంటివ్గా ఉండాలి. తర్వాత మేము ఆపేస్తాం, కొన్నిసార్లు మీరే పాడాల్సి వస్తుంది, అందుకే జాగ్రత్త వినండి. మేము యెహోవాను సేవింతుము, ఓ ప్రభువా నిన్నే. ఓ ప్రభువా నిన్నే సేవింతుం అనే పాట పాడుతుంది. రెడీ, 1 2 3. ప్రభువా నిన్నే నేను సేవింతును. ఓ ప్రభువా నిన్నే నేను సేవింతును. నా పాపు వలె నీతిని పొంది, ఋతువాలే నిన్ను హత్తుకొని, యెహోషువ వలె వాక్యం పాటించి, ప్రార్థనా ద్వారా బలము పొంది, నిన్నునే సేవింతు నిరతం. నిన్నునే సేవింతు నిరతం. ఓ ప్రభువా నిన్నే నేను సేవింతు. ఓ ప్రభువా నిన్నే నేను సేవింతు. ఎలియా వలె విశ్వాసముంచి, పలు శ్రమలలో ధైర్యము కలిగి, ఎలీషా వలె దీనుడనై, రెండింతల ఆత్మను పొంది, నిన్నునే సేవింతు నిరతం. నిన్నునే సేవింతు నిరతం. ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు. ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు. ఇశ్రాయేలు నిన్ను విడచినట్లు, బయలుకు బలర్పించినట్లు, నిన్ను నేను విడువనెన్నడు, సాతాను నీ చూడనెన్నడు. నిన్నునే సేవింతు నిరతం. నిన్నునే సేవింతు నిరతం. ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు. ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు. పాట పాడుతుండగా సీనియర్స్ జూనియర్స్ మీ క్లాసెస్కి వెళ్ళండి. కేజీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. 6th క్లాస్ నుంచి జూనియర్స్ 6th to 10th అనుకుంటా మీకు చెప్తారు, మీరైతే బయటకు వెళ్ళండి. సీనియర్స్ వేరే దిక్కు వెళ్ళాలి. బయటకు వెళ్ళాక మీ టీచర్స్ చూపిస్తారు. సీనియర్స్ అందరూ 10th క్లాస్ పైన ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు వెళ్ళండి. 10th క్లాస్ లోపల ఉన్న వాళ్ళందరూ 6th నుంచి 10th వరకు రైట్ సైడ్కి వెళ్ళండి. ఓకేనా? ఈ పాట పాడుకున్నప్పుడు మీరు వెనకాల నుంచి వెళ్ళిపోండి. ఓకేనా? అందరు నిల్చుందాం ప్లీజ్. వన్స్ అగైన్ ప్లీజ్ స్టాండ్ అప్. కేజీ వాళ్ళు కూడా నిల్చోవాలి, కానీ మీరు ఇక్కడే ఉండాలి, వెళ్ళొద్దు. ఓకే, రైట్.
ప్రభువా నిన్నే నేను సేవింతు, ఓ ప్రభువా నిన్నే నేను సేవింతు. రాహబువలె నీతిని పొంది, ఋతువలె నిన్ను హత్తుకొని, యెహోషువవలె వాక్యం పాటించి, ప్రార్థనా ద్వారా బలము పొంది, నిన్నునే సేవింతు నిరతం. నిన్నునే సేవింతు నిరతం. ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు, ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు. ఎలియావలె విశ్వాసముంచి, పలు శ్రమలలో ధైర్యము కలిగి, ఎలీషావలె దీనుడనై, రెండింతల ఆత్మను పొంది, నిన్నునే సేవింతు నిరతం. నిన్నునే సేవింతు నిరతం. ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు, ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు. ఇశ్రాయేలు నిన్ను విడిచినట్లు, బయలుకు బలి నర్పించినట్లు, నిన్ను నేను విడువనెన్నడు, సాతాను నీ చూడనెన్నడు. నిన్నునే సేవింతు నిరతం. నిన్నునే సేవింతు నిరతం. ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు, ఓ ప్రభువా నిన్నే మేము సేవింతు. ఓకే, కేజీ పిల్లలు ఇక్కడే ఉండండి, మీకు టీచర్ క్లాస్ తీసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. కేజీ పిల్లలు వెనక్కి జరగండి, మీకు బొమ్మలు కనపడవు. జరగండి వెనక్కి. బాయ్స్ కొద్దిగా జరగండి నాన్న, వెనక్కి జరగండి. వెనక్కి బాయ్స్ కొద్దిగా జరగండి వెనక్కి. ఫస్ట్ లైన్ చాలు. మీరు కూడా గర్ల్స్ కూడా. ఇంకెవ్వరు మాట్లాడకూడదు. చేతులు కట్టుకో, చేతులు. బైబిల్స్ ఎక్కడ పెట్టుకోవాలి? నీకు అక్కడెందుకు ప్లేస్? జరగండి, పక్కా జరగండి. బైబిల్స్ అందరు ఒడిలో పెట్టుకోవాలి, కాళ్ళ దగ్గర కాదు. రెడీ. ఇంకా మాట్లాడకూడదు. చేతులు కట్టుకో, ఎవ్వరు మాట్లాడద్దు.
ఇస్తున్నారా? ఇట్లా పెట్టేది ఇస్తున్నారు. ఇంకెవ్వరు మాట్లాడద్దు. లేకపోతే తీరాదు నాన్న. ఒకటి ఇచ్చి. అందరు చేతులు కట్టుకోవాలి. ఇంకా మాటలు వినపడుతున్నాయి. ఎవరాలు? ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. టిఫిన్ చేశారా అందరూ? ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. 1 అంటే ఏం చేయాలి? మోకరించాలి. 2 అంటే చేతులు జోడించాలి. 3 అంటే కళ్ళు మూసుకోవాలి. వెరీ గుడ్. 1 2 ఇంకా మాట్లాడొద్దు. 3 ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, నీకెంత వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి చిన్న బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా VBSకు మీరు ప్రభా మరి నా తండ్రి నడిపించిన విధానానికి వందనములు చెల్లిస్తున్నాను దేవా. మొదటి రోజున ప్రభా అయ్యా మీరే దేవా జ్ఞాపకం చేసుకొని చిన్న బిడ్డలను కృప దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా, మంచి వాతావరణం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం కోరుకుంటూ ప్రభా చిన్న బిడ్డలకి అర్థమో రీతిలో మీరే వారి గ్రాహ్యానికి తీసుకురమ్మని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ లోక 12 పండుగ నిర్గమన 4 పండుగ సాగిల పడితే జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని ప్రభువైన క్రీస్తేశ్వర నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లలు వినాలి, ఇటు చూడాలి. ఇదేంటిది? బైబిలేనా? మీకున్నాయా బైబిల్స్? ఉన్నాయా? చదివారా ఎవరన్నా? ఎంతమంది చదివారు ఈరోజు దేవుని వాక్యం? నువ్వు చదివావా? దేవుని వాక్యము రోజు చదవాలి, బైబిల్ ఉండాలి ప్రతి ఒక్కరికి, సరేనా? మనము ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఎంతమందికి ఇష్టం కథలు అంటే? ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమేనా? అయితే ఇటే చూడాలి. చేతులు కట్టుకోండి. చక్కగా కూర్చోండి. చేతులు కట్టుకోవాలి. సైలెంట్గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ మరి దేవుని వాక్యంలో మరి మన అంశం ఏంటంటే విధేయులవుట, దేవునికి విధేయత చూపించుట. వినాలి, మాట్లాడొద్దు. దేవునికి విధేయత చూపించుట. చెప్పండి. అది పట్టుకోవాలిగా. తీసురా. ఈ చేతి పట్టుకుంటుందా? పెట్టి ఎక్కడ పెడతారా? ఉండదు. ఇక్కడ జూడీ అనే ఒక చిన్న పాప ఉన్నది. ఏం పేరు? జూడీ. వాళ్ళ పిన్ని గ్రేస్. అయితే జూడీ మరి రక్షించబడింది అన్నమాట. దేవుని యందు తీర్మానం చేసుకుంది, నేను కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా చేసుకుంటున్నానని. ఏం చేసింది? మరి దేవునికి నమ్మకంగా జీవిస్తానని తీర్మానం చేసుకుంది. అయితే రక్షించబడింది, బాప్తిసం తీసుకుంది. అయితే వాళ్ళ పిన్ని గ్రేస్ ఏం చేసిందంటే ఒక బైబిల్ గిఫ్ట్గా తెచ్చిచ్చింది. ఏమిచ్చింది? బైబిల్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట. బైబిల్ ఇచ్చినప్పుడు ఆ పిన్నితో చెప్పింది కదా జోడి, పిన్ని నేను ప్రతిరోజు వాక్యం చదువుకుంటాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, ఆరాధన చేస్తానని పిన్నికి మాట ఇచ్చింది. మాట ఇస్తే అయితే చాలా సంతోషించింది పిన్ని. అయితే
ఇక్కడ జూడీ ప్లస్ పిన్ని కదా, కనిపిస్తున్నారా? అయితే పిన్ని కొన్ని రోజులు ఊరెళ్ళిద్ది. ఆ తర్వాత మరి జూడీ ఏం చేసిద్దంటే వాక్యం చదువుకోదు, మళ్ళీ యథావిధిగా మరి ఆ రీతిగానే ఉంటుంది. మరి బైబిల్ చదవదు, దేవుణ్ణి ప్రార్థన చేయదు, ఆరాధించదు, ఆ రీతిగా యథావిధిగా జీవిస్తూ ఉంటుంది. అయితే మరి పిన్ని కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిద్ది. వినాలి, ఇటు చూడాలి, నా వైపు చూడాలి, సరేనా? మంచి పిల్లలు. ఎన్నో రోజు ఇది VBS? అర్థం వినపడలే. మొదటి రోజేనా? మరి స్టార్టింగ్నే మీరు ఎందుకు వినట్లేరు? వినాలి. మంచి పిల్లలు కదా? ఎంతమందికి మంచి పిల్లలు? అందరు మంచి వాళ్ళేనా? అయితే చక్కగా వినాలి. అయితే వాళ్ళ పిన్నికి ఏం చేసింది, మరలా తిరిగి వచ్చినాక జూడీ మనము మరి ప్రేయర్ చేసుకుందాం రా, దేవుని ఆరాధించుదాం రమ్మని చెప్పినప్పుడు ఏం చేసిందంటే జూడీ తల వంచుకుంది. ఎందుకని చెప్పాలి? ఎందుకని? జూడీ ఏం చేసింది? వాక్యం చదవట్లేదు, మళ్ళీ ఏం చేసింది? దేవుని ఆరాధించట్లేదు, ఎప్పటిలాగానే జీవిస్తుంది. కాబట్టి దేవుని ఏం చేయలేకపోయింది? స్తుతించలేకపోయింది. అయితే పిల్లలు వినాలి. జూడీ ఏం చేసిందంటే పెద్దగా ఏడుస్తుంది. ఎందుకని? పిన్ని, నువ్వు ఉన్నంతసేపు నేను వాక్యం చదివినాను, తర్వాత ఏం చేశాను, నువ్వు లేకపోయేసరికి నేను మళ్ళీ యథావిధిగా బైబిల్ చదవటం మానేసినాను అని చెప్పి ఏడుస్తాను. అయితే మరి పిన్ని గ్రేస్ ఏమనిందంటే, దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడమ్మా, మరి నేను ఎప్పటికీ నీతో ఉండను కదా, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పిన్ని, గ్రేస్ కదా. అయితే ఏం చేసింది, మరి ఇద్దరు మరలా దేవుణ్ణి స్తుతించినారు. ఆ రీతిగా పిల్లలు వినాలి. మనం మందిరంలో ఉన్నంతసేపు ఏం చేస్తాం? చాలా ఉత్సాహంగా బాగా ప్రార్థన చేయటం, వాక్యం చదవటం చేస్తాం కదా. ఎంతసేపు? మందిరంలో ఉన్నంతసేపు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక వినాలి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ బైబిల్ చదవము. బైబిల్ ఆదివారం వచ్చిందంటే మరి బైబిల్ని దుమ్ము దులుపుకొని ఏం చేస్తాం? మందిరానికి తీసుకొని వస్తాం. అట్లా కాదు పిల్లలు. మనం ఎక్కడున్నా కానీ ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుణ్ణి స్తుతించాలి. సరేనా? అయితే ఇక్కడ యెహోషువ మరి గుర్తుపెట్టుకోవాలి కథ. నేను మళ్ళీ లాస్ట్లో అడుగుతాను, సరేనా? యెహోషువ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మరి ఎన్నో యుద్ధాలు జరిగించి ఏం చేస్తాడు? జయిస్తాడనమాట. యెహోషువ మరి వారిని ఇశ్రాయేలుని బలపరచడం, మరి వారి పక్షంగా దేవుడు మరి ఎన్ని కార్యాలు చేశాడో వాళ్ళకి గుర్తు చేయడం, వాళ్ళని ఆత్మీయంగా నడిపించడం యెహోషువ చేస్తూ ఉంటాడు. ఈయనెవరు? యెహోషువ. అయితే దేవుని వాక్యాన్ని బోధించడం, దేవుని మాటల్ని ప్రజలకు తెలియచేయడం యెహోషువ వారిని నడిపిస్తూ ఉంటాడనమాట. అయితే ఇశ్రాయేలీలను దేవుడు ఒక చక్కని పురానికి చేర్చినాడు. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నమాట. అయితే ఆ కనానుకు చేర్చినప్పుడు ఆ కనానులో మరి వారు కట్టని ఇండ్లు అన్నమాట, వారు కట్టని పురములు, తర్వాత మరి ఇంకా వాళ్ళు నాటని చెట్లను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇవేంటి? కనిపిస్తుందా? ఇవి ఫ్రూట్స్ అన్నమాట, చెట్లు. వారు నాటని చెట్ల ఫలములను వారు భుజిస్తూ ఉన్నారు. వారు కట్టని పురములలో వాళ్ళు నివాసం చేస్తూ ఉన్నారు. అయితే మరి ఇశ్రాయేలీయులు దేవునికి మరి వాళ్ళు
ఒకరోజు ఏం చేసినట్టే మరి విరోధంగా వారు విగ్రహం చేసుకుంటూ వచ్చినారు. విగ్రహాలను వాళ్ళు మరి దేవుని మాట, దేవుని ఆజ్ఞలను మరి విడిచిపెట్టి దేవుని మాటను మార్గం నుండి తొలగిపోతూ వచ్చినారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ విగ్రహాన్ని చెక్కుకుంటూ ఉన్నారు, విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఎన్నోసార్లు దేవునికి అయిష్టంగా జీవించినారు, ఎన్నో మార్లు దేవుని దృష్టికి మరి పాపం చేస్తూ వచ్చినారు. దేవుడు అయిన వారిని క్షమిస్తూనే ఉన్నాడు. అయితే పిల్లలు వినాలి, మనం కూడా దేవుని ఇంట్లో మరి తీర్మానం చేసుకుంటాం కదా, ఏమని, నేను కూడా మరి ఇప్పటి నుండి దేవునికి నమ్మకంగా జీవిస్తాను అంటే ఎంతమంది చేత అంటే అందరూ ఎత్తుతారు కదా, అందరూ కదా. వినాలి, సైలెంట్. అయితే మనం ఏం చేయాలంటే మరి దేవుణ్ణి దుఃఖపరచకూడదు, దేవుణ్ణి దేవునికి ఏం చూపించాలి, విధేయత చూపించాలి. అయితే వీళ్ళు విగ్రహాలు చేసుకొని వారు దేవుణ్ణి మరలా గాయపరుస్తూ వస్తున్నారు. మరి చాలా మనం కూడా ఏం చేస్తున్నామంటే తీర్మానం చేసుకొని ఎన్నో మార్లు మరి దేవునికి అవిధేయత చూపించి దేవుణ్ణి గాయపరిచి మరలా దేవుని సిలువకు అప్పగించేవారుగా ఉంటాం. వినాలి, ఇటు చూడాలి, చేతులు కట్టుకో, సిట్ రైట్, చక్కగా కూర్చోవాలి, చక్కగా. అయితే మనం కూడా తీర్మానం చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఇంటికి పోయినాక అదే రీతిగా జీవిస్తూ ఉంటాం. అయితే ఎవరన్నా మనకి ఇష్టం లేదనుకో, ఎవరన్నా పిల్లాడు ఎవరన్నా ఇష్టం లేకపోతే వాళ్ళ కింద పడ్డారనుకో, ఏం చేస్తాం, మోకాలికి దెబ్బ తాకింది, ఏం చేస్తారు మనం, బాగైంది కదా అంటాం కదా, బాగైంది వాడికి అట్లాగే కావాలి కదా అంటారా. అయితే అట్లా కాదు, మరి దేవునికి ఇష్టమైనది కాదది. మరి ఏం చేయాలంటే మనము మరి దేవుణ్ణి సేవించే విషయంలో ఏం చేయాలి, మరి ఎప్పటికీ అలాగే నమ్మకంగా సేవించాలన్నమాట. వాళ్ళు విగ్రహాలు చేసుకొని ఇది ప్రతిమ విగ్రహాలు, వాళ్ళు చెక్కుడు విగ్రహాలను చేసుకొని వారు విగ్రహారాధన చేస్తూ వచ్చినారనమాట. కనిపిస్తుందా? మళ్ళీ దేవునికి మాట ఇచ్చి మరలా విగ్రహాలను చేయొచ్చా చేయకూడదా? నాకు నోటితో సమాధానం చెప్పాలి, మీరు తాలోపితే నాకు అర్థం అవ్వదు, సరేనా? అయితే వారి విగ్రహారం చేసి దేవుణ్ణి దుఃఖపెడతా వచ్చినారు. 115 కీర్తనలో మరి విగ్రహాలు వాటికి కన్నులుండి చూడవు, వారి విగ్రహములు వెండి బంగారువి, వాటికి కన్నులుండి చూడవు. చూస్తాయా? విగ్రహాలు చూస్తాయా? నోరుండి మాటలాడవు, మరి చెవులుండి వినవు. చెప్పాలి, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పాలి, సరేనా? చెప్పాలి. వాటికి కన్నులుండి పెద్దగా చెప్పాలి. వారి విగ్రహములు వెండి బంగారువి, వాటికి కన్నులుండి చెప్పాలి చూడవు, మరి చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, నోరుండి పలుకవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు. వారి విగ్రహములు వాటిని చేయవారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు వాటి వంటి వారై ఉన్నారని దేవుని వాక్యంలో ఉంది. అయితే మరి విగ్రహారాధన చేయకూడదు. వీళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ విగ్రహాలను చెక్కుని విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. వినాలి పిల్లలు, వినాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక ఆమె విగ్రహాలకు మొక్కుతూ ఉంది. ఒక ఆమె సాగిలపడింది విగ్రహానికి, ఒక ఆమె మోకరించి విగ్రహాన్ని ప్రార్థన చేస్తూ ఉంది. అయితే అవి వింటాయా? ఎందుకని
కళ్ళు చూడలేవు కాబట్టి, వినలేవు కాబట్టి కదా. అయితే మరి వాళ్ళు విగ్రహారం చేసి దేవుణ్ణి బాధ పెట్టినారు, దుఃఖ పెట్టినారు. మరి ఎంతో మార్గంలో దేవుణ్ణి మాట వినలేదు. అయినా కానీ దేవుడు వారిని క్షమిస్తూనే ఉన్నాడు. అయితే వాళ్ళకి మార్గ మధ్యంలో మరి ఏమేమి చేసినాడు? మరి ఆహారం ఇచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు కదా. ఇశ్రాయేలుకు ఇచ్చాడా దేవుడు? వాళ్ళకి మరి సమృద్ధిని ఇచ్చినాడు అనమాట అన్ని విషయాల్లో. మరి యెహోషువ ఏం చేసినంటే, దేవుడు ఇలా మీకు చేసినాడు అని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే వారందరి చేసిన తప్పును వాళ్ళకి తెలియజేసినప్పుడు, అరే నువ్వు దొంగతనం చేసావురా అని అంటే అది పడేస్తారు, తీయాలి. పిల్లలు తీయమ్మ. అయితే మీలో ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, అయితే నీ కాడి ఇది దొరికింది, నువ్వు దొంగతనం చేసినవురా అంటే మనకు ఎట్లుంటుంది? సారీ, తప్పు చేశాను, సారీ అంటారా అనరా? అంటారా? అయితే మరి ఈ యెహోషువ ఏం చేసిందంటే, మీరు ఇట్లా దేవుణ్ణి మరి ఆయాస పెట్టినారు, దుఃఖ పెట్టినారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఒప్పుకొని ఏం చేసినారంటే, మరి ఆ దినాల్లో మనలాగా ఒప్పుకుంటే క్షమాపణ కాదు, బలి అర్పించాలని అంటే ఇక్కడ ఒక గొర్రె ఉంది కదా, గొర్రెని పాప పరిహారంగా గొర్రెని అర్పిస్తున్నారు. వాళ్ళు అర్పించగానే మరి దేవుడు వారిని క్షమిస్తున్నాడు. అయితే మనము ఎన్నిసార్లు కూడా మరి ఒప్పుకోవడం కాదు, కానీ మనం ఏం చేయాలి? ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత మళ్ళా తిరిగి ఆ తప్పు చేయకూడదు. ఓకేనా? ఒకసారి యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్న తర్వాత మళ్ళీ ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. ఆ తర్వాత యెహోషువ మరి వారిని నడిపించి ఒక నాయకుడిగా వారికి నిలబడి వారికి అందరికీ మరి దేవుని జ్ఞాపకం చేసి ఏం చేసినాడంటే, యెహోషువ ఒకరోజు చనిపోతే మళ్ళా ఇశ్రాయేలీలు మనము మరి మనకి వాకింగ్ చెప్పేవాళ్ళు, మరి సండే స్కూల్ చెప్పేవాళ్ళు మరి ఎవరన్నా లేకపోతే ఏం చేస్తాము? చాలా బాధపడతాం కదా. పిల్లలు ఇటు, ఆడపిల్లలు చక్కగా వింటారు అనుకుంటే వినరే, వినాలి, ఇటు చూడాలి. మరి యెహోషువ చనిపోయిన తర్వాత ఏమైందంటే, మరి ఆ యొక్క గిల్గాల్ నుండి మరి దేవుని యొక్క దూత ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చి ఏమంటదంటే, మీరు దేవుని దృష్టికి చేసిన తప్పు మరి ఏం చేయాలి? మీరు అలాగే పాపంలో ఉంటే మీకు మీ పక్కలకు శూలములుగాను మీకు ఆ విగ్రహాలు ఉరిగాను ఉంటాయి అని అంటారు. అయితే అమ్మోనీలు, మోయాబీలు వీళ్ళందరినీ కలిపి కనానీలు అనొచ్చు. అయితే వీళ్ళందరినీ మీరు విగ్రహారం చేసి దేవునికి దూరంగా ఉంటే ఏం చేస్తారు? వాళ్ళందరూ మీకు ఊరిగా ఉంటారు, మీకు పక్కలో శూలాలుగా ఉంటారు అని మరి దేవుని దూత వచ్చి వారిని హెచ్చరించిందనమాట. హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? పెద్దగా ఏడ్చినారు. అందరూ పెద్దగా ఏడ్చినప్పుడు మరి దేవుడు మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే అక్కడ ఏడ్చిన తర్వాత బోకీరు అనే మరి అక్కడ ఏడుపు కొండ అని పేరు పెడతా వచ్చినారు. అయితే వాళ్ళు మళ్ళా దేవుని దగ్గర వాళ్ళ తప్పులు ఒప్పుకుంటున్నారు. అయితే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము, మీరు ఎవరిని సేవించుతారో మీ ఇష్టం అన్నప్పుడు వాళ్ళు వాగ్దానం చేస్తారు, మేము కూడా ఎవరిని సేవిస్తాం? మేము కూడా యెహోవానే సేవిస్తాం అని అంటారు. చెప్పండి, యెహోవాను పలకాలి, యెహోవాను సేవించదము
ఎంతమంది సేవిస్తారు? అందరు రెడీయే, నాకు తెలుసుగా. అందరు రెడీయే కదా. అయితే వినాలి వినాలి. పిల్లలు పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి పిల్లలు, వినాలి, ఇటువైపు చూడాలి. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఇక్కడ మరి 1 పేతురులో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై 1:14లో. ఆ తర్వాత మరి ఇర్మియా 10:10లో ఒకసారి చదువుకుందామా? ఒక్క వాక్యం చదువుకుందామా? వినాలి, మీరు అటు ఇటు చూడొద్దు. నాతో చెప్పాలి పిల్లలు, చెప్పండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఇలా మరి చాలు. మరి ఆయన రాజు, ఆయనే దేవుడు, ఆయనే జీవము గల దేవుడు అని వాళ్ళందరూ మరలా దేవుని సేవించినారనమాట. అయితే ఒక రీసెంట్గా మొన్న వచ్చింది కదా, నా రాజు అని చెప్పినాడు. నా రాజు, మా నాయన అని చెప్పాడు ఒక ఆయన మీకు. అయితే పిల్లలు వినాలి, ఇటు ఎందుకు లేస్తున్నావు? కూర్చో, మాట్లాడొద్దు, అయిపోయింది కొంచెం సేపే. అయితే మరి యెహోవాయే జీవము గల దేవుడు, మరి వారి విగ్రహములు వట్టివి. సరేనా? అయితే క్లేవ్ అంటే ఇదేంటి చెప్పండి? క్లేవ్ క్లేవ్ అంటే ఏంటి చెప్పండి? రెండుగా విభజించబడింది అనమాట. అయితే మరి దేవునికి మరి విధేయత చూపాలి. 2 యజమానులకు మరి ఒక దాసుడు ఉంటాడా? ఒక దాసుడు. అట్లాగే మరి ఏం చేయాలి? మనము ఒక్కరికే దాసులుగా ఉండగలం కదా. అది ఎవరికి దాసులుగా ఉండాలి? ఎవరికి దాసులుగా? దేవునికి దాసులుగా ఉండాలి. ఇది విభజన. మరి రెండుగా మనం ఆలోచించదు, రెండుగా జీవించొద్దు. అది చాలా మరి ప్రమాదకరం అన్నమాట. అయితే ఇదేంటిది? కేర్ఫుల్గా ఉండాలి. ఇలా ఉండొద్దు, కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మనం దేవుణ్ణి సేవించడం, లోకంలోకి వెళ్ళి మరలా మన ఇష్టానుసారంగా జీవించడం ఉండొచ్చా? మనం దేవుని ఇంట్లో ఉన్నంతసేపు దేవుడు యేసయ్యా మరి ప్రార్థన చేస్తాం. మరలా బయటికి వెళ్ళిన తర్వాత టీవీలు, సినిమాలు చూడొచ్చా? ఎంతమందిలో టీవీలు ఉన్నాయి? టీవీలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి? ఎంతమంది సినిమాలు చూస్తారు? చూస్తారా? మీకు లోకం కావాలి, దేవుడు కూడా కావాలా? తప్పు కదూ. మరి 2 యజమానులకు దాసులుగా ఉండొచ్చా? ఉండకూడదు కదా. అయితే పిల్లలు మీకోసం యేసయ్య ఏం చేస్తున్నాడు వినాలి. ఇటు యేసయ్య ఏం చేస్తున్నాడు మీకోసం. మీరు 2 విధాలుగా జీవించిరారు అనుకోండి, యేసయ్య బాధపడతాడు, దుఃఖపడతాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుణ్ణి బాగా దుఃఖపెట్టినారు, బాధ పెట్టినారు, గాయపరిచినారు. ఆయన మరలా సిలువకు అప్పగించినారు. ఆయన మరలా సిలువ వేసినారు పిల్లలు. అయితే ఇదేంటిది?
మరి సిలువ, ఎన్నిసార్లు నువ్వు దేవుని సిలువ వేస్తావు? వినాలి. ఎన్నిసార్లు నువ్వు దేవుని దుఃఖ పెడతావు? గుర్తుపెట్టుకోవాలి, వినాలి. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. దేవుని సిలువ వేస్తావా? పిల్లలు వినాలి. దేవుణ్ణి మరలా మరలా గాయపరుస్తావా? దేవుని చేతిలో మరి మేకులు పెట్టి మరలా మరలా కొడతావా? వినాలి. దేవుని యొక్క ప్రేమను నువ్వెంతో సులువుగా తీసుకుంటావా? ఇంత లెక్కలేనితనంగా తీసుకుంటావా? నీకు లోకము కావాలి, దేవుడు కావాలి. ఎందుకు లోకంలో జీవించి మళ్ళీ దేవుళ్ళలోకి వస్తే నీవు రక్షింపబడతా అనుకుంటున్నావా? అది కుదరదు. నీవు దేవునికి నమ్మకంగా జీవించడమే మరి ఆయనకి ఇష్టమైందనమాట. దేవుని మాట వినడం, దేవునికి విధేయత చూపటం ఆయనకు ఇష్టమైంది. ఆయనను నువ్వు మరలా మరలా సిలువకు అప్పగించకూడదు. ఎన్ని మార్లు దేవుణ్ణి సిలువకు అప్పగిస్తావు? ఎన్ని మార్లు దేవుణ్ణి దుఃఖ పెడతావు? ఆయన నీ కోసం మరి తన రక్తం అంతా కార్చినాడు. ఆయన ఒక మాంసపు ముద్దగా చేయబడినాడు. యేసు ప్రభు నీకోసం మరి ఆ ఈపంతా మరి దున్నబడతా వచ్చింది. అయితే మరి ఎన్ని పాపాలతో నువ్వు దేవుని ఆయాస పెడతావు? దేవునికి మరి ఎన్నిసార్లు దుఃఖం కలుగజేస్తావు? పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మనం తీర్మానం చేసుకుంటే మనం అలాగే జీవించాలి, దేవుని కొరకే జీవించాలి. వినాలమ్మా ఇటు. మరి మనం దేవుని ఇంట్లో ఉన్నప్పుడు, మరి ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళు మరలా విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. అయితే మనం అలా ఉండకూడదు. మనము ఇక్కడున్నా కానీ, దేవుని ఇంట్లో ఉన్నా కానీ ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదువుకుంటూనే ఉండాలి. మనకెవరున్నారు? దేవుడు తోడైనాడు. మనల్ని నడిపించే వాళ్ళు ఎప్పటికి మనతో ఉంటారా? ఉండరు. కాబట్టి ఏం చేయాలి? దేవుణ్ణి నువ్వు మరలా మరలా గాయపరచటం, దేవుణ్ణి మరలా మరలా సిలువ వేయడం చాలా పాపం. అది దేవుని దుఃఖపెట్టొద్దు. మనకు లోకము కావాలి, దేవుడు కావాలి. ఇది జీవించకూడదు. దేవుని కొరకు మాత్రమే జీవించాలి. అయితే నీవు చేసిన ప్రతి క్రియకు దేవుడు మరి ఆ పాపము, ఆ శిక్ష ఇక్కడే అనుభవించాలి. ఆ పాపానికి ప్రతిఫలం ఇక్కడే అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి. దేవుని మాట మాత్రం వినాలి. దేవునికి తీర్మానం ఎప్పుడైతే చేసుకుంటారో వాళ్ళు మరి దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మీతో మాట్లాడతాడు. పిల్లలు దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించడానికి మరి సిద్ధపడతారా? ఇవన్నీ మరి చేయకుండా దేవునికి మాత్రమే నమ్మకమైన జీవితం జీవించాలి. సరేనా? 1 యోహానులో 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయనుంది. ఒప్పుకుంటారా? మరి మీరు ఇంతకుముందు ఏమేమి చేశారో అవన్నీ ఒప్పుకోవాలి. సరేనా? అబద్ధాలు, దొంగతనాలు, మరి ఎదుటి వాళ్ళు బాధపడితే సంతోషించడం, ఇవన్నీ ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని యేసు ప్రభువా నేను కూడా జూడీ వలె మరి మందిరంలో ఉన్నంతసేపు బైబిల్ చదివాను, తర్వాత ఏం చేశాను? తిరిగి మరలా మరి లోకంలో ఉంటున్నాను, నన్ను క్షమించు అని అడుగుతారా? యేసు ప్రభు దగ్గర మరి ఒప్పుకొని మనం ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు. మనం కంఠత వాక్యం చదువుకుందామా? చెప్పాలి, నాతో చెప్పండి. మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే
విందుము. యెహోషువ 24:24. ఇంకొకసారి చెప్పండి. మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుము. యెహోషువ 24:24. దేవుడు చెప్పొద్దు, వినండి. అయితే పిల్లలు మీరు తీర్మానం చేసుకోవాలి. ఏం చేయాలి? దేవుని మాటకు విధేయత చూపాలి. ఈ పాఠం ఏంటిది? దేవునికి విధేయులవుట. చెప్పండి. దేవునికి విధేయులవుట మొదటి పాఠం. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. 1 ఇంకా 1 ముందు 2 ఇంకా చేతులు అందరు జోడించాలి. 3 ఇంకా అందరూ కళ్ళు మూసుకోవాలి. పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, నీకెంతో వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి ఈ యొక్క చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా మరి అయ్యా ఎత్తబడినటువంటి మాటలను చిన్న హృదయాల్లో నీరుకటి ఫలము దయచేయండి అయినా కృప చూపించమని వేడుకుంటూ దేవా, అదే రీతిగా అయ్యా మరి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తుతిస్తున్నాను దేవా. అయ్యా మరి పాటలు, యాక్షన్ సాంగ్స్ ప్రభా చక్కగా నేర్చుకోవడం సహాయం చేయండి. బిడ్డలను బలపరచండి దేవా. అయ్యా ఎంతో ప్రయాసపడి అయ్యా వచ్చినారు, వారిని దీవించండి ప్రభా. కృప చూపించండి దేవా. అయ్యా మీరే రక్షణ కార్యం జరిగించే దేవుడు ప్రభా. మీ సహాయం కృపను కోరుకుంటూ చెప్పబడిన దేవా మరి మాటలను దేవా మరి స్తుతిస్తూ దేవా నీరుకడి ఫలం దయచేసి మహిమ పొందమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పండి. వెరీ గుడ్.